జూలై 8 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 8 మంగళవారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్ష త్రయోదశి మంగళవారం రాత్రి 12 గంటల వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారితే బుధవారంగా 3:32 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7:21 నుంచి 9:06 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:53 నుంచి 7:39 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:10 నుంచి 9:02 వరకు. రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:51 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం 6:35. ఈనాటి గ్రహచారం చూస్తే మరి శని మీనంలో, రాహు కుంభంలో, శుక్రుడు వృషభంలో, రవి గురువుల ఎదురు కూడా మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కుజకేతుల ఎదురు కూడా సింహంలో, చంద్రుడు కన్యలో ఉన్నారు. అయితే ఈనాటి గ్రహచారం చూసుకున్న ముందు ఒక్కసారి మనం భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. రోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో చక్కగా పూర్తవుతూ ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి సహకారం లభిస్తుంది. దైనందిన కార్యక్రమాలు సమయపాలనతో పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార విషయంలో సఖ్యత శుభంగానే నడుస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా మంచి సలహాలు, సంప్రదింపులు దొరికేవిగా ఉంటాయి. రుణాలు అవసరం తగ్గట్టుగా చేకూరుతూ ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇక్కడ అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రోజున కొత్త ప్రయత్నాల కంటే కూడా పాత వ్యవహారాల మీద దృష్టి పెడితే చాలా మటుకు సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు, విజయాలు సాధిస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పరిశీలన చేసుకుని విజయాలు సాధించే దిశగా ప్రయాణం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా మీరు చాలా తెలివిగాను, ఓర్పుగాను, స్వయంగాను పరిశీలించుకుని ముందుకు వెళ్తారు. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఫైనాన్స్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. షేర్ వ్యాపారులు కూడా చక్కటి వ్యాపారం చేస్తారు. విద్యార్థులకు గురు శుక్ల బలం వలన మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో వాళ్ళకి ఈ రోజున చక్కటి సూచనలు, సలహాలు అందుతాయి. పనులు వేగమవుతాయి. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. కొంచెం రోజువారీ కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టాలి. సమయపాలనతో రోజువారీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటే మిగతా అంశాలన్నీ కూడా ఇబ్బంది లేకుండా సాగే అవకాశం ఉంది. ఇవాళ ఉద్యోగ విషయంలో బాగా ఒత్తిడికి లోనవుతారు. వ్యాపార విషయంలో కూడా బాగా ఒత్తిడికి లోనవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి బాగా ఉంటుంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని విషయాలు కూడా బాగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. కొన్ని సందర్భాలు సానుకూలంగాను, కొన్ని సందర్భాలు వ్యతిరేకంగాను కూడా ఉంటాయి.
ప్రయాణ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా కూడా మాట తీరు మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మనఃప్రవృత్తిని బాగా కంట్రోల్ చేసుకోవడానికి, కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. మృగశిర 3-4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా కొంచెం బాగా ఓర్పుగా స్టడీ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా ఆటంకాలతో నడిచే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఏ సమయానికి ఏది నడవాలో అది కాకుండా ఇతరమైన పనులు నడుస్తూ ఉంటాయి. చివరికి రోజువారీ విషయాల్లో ఉన్నటువంటి భోజనం, వస్త్రం, వీటి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతా బాగుంది కదా అని చెప్పి కొత్త కొత్త ప్రయత్నాలు ప్రారంభం చేస్తే కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, రుణ వ్యవహారాలు ఇబ్బందికరం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి చికాకులతో నడిచేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చికాకులు పడే అవకాశం గోచరిస్తూ ఉంది. సింహరాశి. మనఃప్రవృత్తి చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా మానసిక స్థితిని కంట్రోల్ చేసుకుని మీరు ఆలోచన చేసి వాటిని అమలు చేస్తే అసలు ఎక్కడ ఆటంకాలు లేకుండా నడిచే అవకాశం ఉంది. మీరు ఈ కంట్రోల్ కనుక లేకుండా వ్యవహరిస్తే సమస్యలు బాగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకే రోజున ఒకే రాశి వాళ్ళకి అటు మంచి ఫలితాలు, ఇటు చెడు ఫలితాలు రెండింటిని కూడా నిర్ధారించడానికి అట్లాంటి గ్రహస్థితి నడుస్తోంది. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళు కొన్ని విషయాల్లో భయాందోళనకు గురై ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. కన్యా రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా నడుస్తాయి. అందరి దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ కూడా మంచి ప్రోత్సాహం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి చాలా విజయాలు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా సజావుగా నడుస్తాయి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. తర్వాత చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ లాభదాయకంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. తులారాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. ప్రతి పనిని కూడా చక్కగా నిర్దిష్టంగా సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు, ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కనైనటువంటి పరిస్థితిని కనుక్కుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి ప్రోత్సాహకాలు బాగా లభిస్తూ ఉంటాయి. ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా చక్కటి విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం చేస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఈ రోజున ఆటంకాలు ఉంటాయి. మనస్సు కొంచెం పరిపరి విధాల భ్రమిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఒత్తిడికి లోనవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగని సమయాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మొత్తం మీద ఇవాళ కార్యక్రమాలు ఏదైతే ప్రారంభం చేస్తారో ఆ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రమ ఎక్కువైన ఫలితాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సహకరించే అంశాలు ఎన్నో ఉన్న కారణంగా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు బాగుంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కాకుండా పక్క వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేసి పెట్టే అవకాశం ఉంది. ధనురాశి ఎంతో గొప్పదైనటువంటి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో బాగుంటాయి. మూల నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి కాలక్షేపం చేస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఉటపాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళు సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ఇతరులకు కూడా సహాయ సహకారాలు చేస్తూ మంచి జీవితం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఒంటరిగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ అసౌకర్యాలు, ప్రయాణ ప్రమాదాలు, చికాకులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు రేపు ఎల్లుండి ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు కానీ, అది మిషన్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఇవాళ రేపు ఎల్లుండి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున చక్కటి ఫలితాలు వస్తాయి. కొన్ని సమస్యలతో కూడా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో సమస్యలు సరిచేసుకుని ఆనందంగా ముందుకు వెళ్తారు. తర్వాత ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి. కుంభరాశి ఈ రోజున ప్రతి పనులను కూడా ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో చికాకులు ఉంటాయి. వ్యాపార విషయంలో చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా కొంచెం చికాకులు నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అన్ని కోణాల్లోనూ కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు చికాకులు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనికి కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం వస్తుంది. సమయపాలన లేక మీ యొక్క పనులన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంటుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక కుటుంబ విషయాలు చాలా మందగమనంగా ఏ పని సరిగా సాగ కొంచెం ఇబ్బందిని పెట్టేవిగా ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా చలాకీగాను తెలివిగాను ప్రవర్తించి లాభాలందుకు ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిన్మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం